హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే శుభార్త తీసుకురావడం జరిగింది. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు సాగు చేస్తున్న వారందరికీ గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మీ అందరి అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయట. కొత్త రూల్స్, కొత్త అప్డేట్ ప్రకారం మొత్తం మీద అయితే గత ప్రభుత్వంలో రైతు బంధు నిధులు అనేది వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మొదటి టర్మ్ లో వచ్చేసి మనకు రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి. 7,800 కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి వానాకాలం సీజన్ కోసం అయితే చూస్తున్నాం. ఇప్పుడు మనకు రావాల్సింది జూన్ నెలలో రావాల్సింది ఇప్పటికీ నవంబర్, అదేవిధంగా డిసెంబర్ అయితే వస్తుంది. కాబట్టి గతంలోనే ప్రభుత్వం చెప్పింది నవంబర్ చివరి వారం నుంచి మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి. గత ప్రభుత్వంలో ఎటువంటి రూల్స్ పెట్టకపోవడంతో రైతు భరోసా నిధులు అనేది అప్పనంగా ఖర్చు చేశారని 25,000 కోట్ల రూపాయలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక రైతుకు 10 ఎకరాలు ఉంటే మరొక రైతుకు 100 ఎకరాలు ఉంటే 5 లక్షల రూపాయలు, ఇక్కడ వచ్చేసి 50,000 రూపాయలు. అంతకన్నా తక్కువ ఒక ఎకరం ఉన్నట్లయితే 5,000 రూపాయలు. ఇలా డిఫరెన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో నిజంగా తక్కువ ఉన్న విస్తీర్ణంలో ఉన్న వారికి పంట పెట్టుబడి సాయం అందించాలి, కానీ ఇక ధనికులు మరింత ధనికులు అయ్యే అవకాశాలు, విలాసాలకైతే వాడుకున్నారు. కాబట్టి దీనిపైన గతం నుంచి తీవ్ర విమర్శలు అయితే రావడం జరిగింది. ఎట్టకేలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీలింగ్ అయితే విధానం ఉండబోతుందట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే అనేది దాదాపు కొన్ని జిల్లాల్లో 99%, 100% పూర్తి చేశారు. ఈ సర్వే సంబంధించి పబ్లిక్ డొమైన్ లో అయితే పెట్టబోతున్నారట. ఎలాంటి వివరాలు ఉన్నాయి ఏందనే దశల వారి. దీని ద్వారా స్మార్ట్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, దాంతో పాటు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాకపోయినా, జీరో కంట్రోల్ రాకపోయినా ఎలాంటి పథకాలు వస్తున్నాయి, ఎలాంటి పథకాలు అనర్హులు, ఇవన్నీ కూడా తేలిపోనుందనమాట. కంప్యూటర్లు అయితే నిక్షిప్తం చేస్తున్నారండి కంప్యూటర్ ఆపరేటర్స్. రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా అదిరిపోయే శుభార్త చెప్పడం జరిగిందండి. అత్యంత త్వరలో ఇప్పటికే 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 3 విడతల్లో చాలా మందికి దాదాపు 70-80% కంప్లీట్ కావడం జరిగింది. 30% మేరకు మిగిలిపోయారు. కాబట్టి 2 లక్షల ఆపైన వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లించినట్లయితే ఆ లిస్టు, ఇక ఇప్పుడు పాత ఉన్న లిస్టు రాకుండా డబ్బులు అయితే ఉన్నాయి. రెండు కలిపి దాదాపు 8-9 లక్షల వరకు చేరుకున్నట్లు అప్డేట్ వచ్చిందండి. 4వ విడతకు సంబంధించి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు లిస్ట్ అనేది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్యాంకుల నుంచి ఇప్పటికే అప్డేట్ అయితే వచ్చింది. 4వ విడతకు సంబంధించి 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. లిస్ట్ కూడా మనకు నవంబర్ చివరి నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు ఒక అప్డేట్ వచ్చిందండి. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. అయితే ఎట్టకేలకు రేపు ఈ జిల్లాలకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది జమ కాబోతుందట. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. రైతు భరోసా నిధులు అనేది గతంలోనే ప్రభుత్వం దాదాపు 1 ఇయర్ అయితే వస్తుంది, డిసెంబర్ 7 తారీఖున. కాబట్టి ఇక రైతుల నుంచి, ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో బీసీ కులగణన సర్వేల రూపంలో కూడా రైతు భరోసా నిధులు ఇస్తేనే బాగుంటుందని కాలంలో నవంబర్ నుంచి మీ అకౌంట్ లో అయితే డబ్బులు పడతాయని చెప్పారు. కాబట్టి నెల 25 తారీఖు నుంచే కొంతమంది అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నట్టు మెసేజ్ అయితే చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో. డబ్బులు పడ్డట్లయితే మాకు ఇంత పడింది, ఇంత పొలం ఉందని చెప్పేసి చెప్పండి కామెంట్ సెక్షన్ లో. కొంతమంది అంటున్నారు మాకు 1 రూపాయి కూడా రావట్లేదు, దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం పోకడా, ప్రభుత్వ మూవ్మెంట్ అనేది ప్రతిరోజు మారుతూ ఉంది. ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో ధరణి నుంచి భూమాత కన్వర్ట్ చేయడం, డిజిటల్ క్రాప్ సర్వే అనేది నిర్వహించడం, డీటెయిల్స్ ఆధారంగా కొంతమంది ర్యాండమ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20 జిల్లాలను పిక్ చేసి వారి అకౌంట్లో అయితే డబ్బులు 1 ఎకరం నుంచి పెట్టుకున్నట్లయితే 10 ఎకరాల వరకు అకౌంట్లో అయితే డబ్బులు పడుతున్నాయండి. కూడా కొంతమందికి మాత్రమే. మిగిలిన రైతు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందండి, నవంబర్ చివరి నుంచి స్టార్ట్ చేసుకున్నట్లయితే డిసెంబర్ నెల మొత్తం కూడా అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయండి. విత్ ఇన్ 45 రోజుల్లోనే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి. ఇటీవల కాలంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం నవంబర్ 14 స్టార్ట్ అయ్యి డిసెంబర్ 9 తారీఖు ఎండ్ అవుతుంది. ఇక డిసెంబర్ 7 తారీఖున చాలా ప్రాముఖ్యమైన రోజు. కాబట్టి కాంగ్రెస్ బర్త్డే, సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు పదవి ప్రమాణ స్వీకారం చేయడం, మంత్రులు ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఈ పథకాలు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పెద్దలను పిలిపించి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రైతు భరోసా సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రైతు భరోసా సంబంధించి కసరత్తు అయితే జరుగుతుందని, ఇప్పటికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందరికి అందిస్తున్నామని, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే వాడుతున్నారో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అందిస్తున్నామని
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో రైతు భరోసా సంబంధించి మనకు ఊహాగానాలతో మాత్రమే ఉంది. రైతు భరోసా ఇన్ని ఎకరాల వరకు మాత్రమే లీస్ట్ లో భాగంగా సీలింగ్ విధించబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో దఫాలుగా కేబినెట్ భేటీలు ప్రజల నుంచి రైతుల నుంచి కేబినెట్ సబ్ కమిటీ కొన్నిటినైతే ఫైనలైజ్ చేయడం జరిగింది. రైతు భరోసా సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అనేది త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారంటే దీన్ని బట్టి ప్రభుత్వం అనేది ముందడుగు వేసిందనమాట. రైతు భరోసా నిధులు అనేది మీ అకౌంట్ లో తప్పనిసరిగా జమ అవుతాయండి. ఎవరు కూడా కంగారు పడొద్దు. మొత్తానికి అయితే కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశాలు ఉంది. ఇక కౌలు రైతులకు సంబంధించి భూమి లేని కూలీలకు డబ్బులు పడతాయా పడదని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇందుకు సంబంధించి కూడా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయాలి. మొత్తం మీద అయితే రైతు భరోసా నిజమైన లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే ఈ నెలాఖరును స్టార్ట్ చేసుకున్నట్లయితే మనకు డిసెంబర్ మాసం కుదిరితే జనవరి వరకు పడుతుంది అనమాట అకౌంట్ లో. ఎందుకు ప్రధాన కారణం వచ్చేసి జనవరిలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్. నవంబర్ లో గైడ్ లైన్స్ ఇచ్చేసి రైతుల నుంచి డౌట్స్ అయితే ఉన్నాయి. ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది అకౌంట్ లో పడాలి, ఎంత భూమి ఉన్న వారికి పడాలి, ఎకరాలు సాగు చేస్తే అందరికి పడాలా, 10 ఎకరాల్లో ఎంత పడాగు పట్టారు, 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో ఎంత మేరకు సాగు చేస్తున్నారు, ఎంత మేరకు పడాగు పడ్డది అన్ని కూడా తెలవాలంటే రైతులకే కొన్ని ఆప్షన్లు ఇస్తే వారే ఎంచుకొని ఆ డబ్బులు అన్ని ఎకరాలకు వచ్చే విధంగా ప్రభుత్వం ముందడుగు చేసినట్లు ఒక అప్డేట్ వస్తుంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఈసారి మీ అకౌంట్ అనేది తప్పనిసరిగా యాక్టివ్ లో ఉండాలి, వ్యవసాయం చేసి ఉండాలి. వానాకాలం సీజన్ సంబంధించి కాస్త డౌట్లు అయితే ఉన్నాయన్నమాట. రెండో పంట వేసిన వారికి మొదటి పంట ఎవరు మా దగ్గరికి వేసే అధికారులు రాలేదు, ఆ డీటెయిల్స్ ఎట్లా తెలుస్తుంది, అసలు మాకు పంట వేసినట్లు అనుకుంటారా, లెక్కలకు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది అయితే డౌట్ పడుతున్నారు. త్వరలోనే బడ్జెట్ లోకి సంబంధించి అసెంబ్లీలో చర్చ నడవబోతుంది కాబట్టి కొన్ని ప్రజలకు రైతులకు ఇలాంటి క్వశ్చన్లకు అన్నింటినీ ఉత్తి చేసి డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారండి. 2500 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇందులో విడతల వారిగా రైతు 3 విడతలు ఎలా చేశారో రైతు భరోసా సంబంధించి 1 ఎకరం నుంచి 7.5 ఎకరాలు, 7.5 ఎకరాల నుంచి 10 ఎకరాలు కుదిరితే 15 ఎకరాల వరకు ఇలా 3 విడతల్లో అకౌంట్లో అయితే వారానికి 2000 కోట్లు, మరో వారానికి 1500 కోట్లు, మరో వారానికి 2000 కోట్లు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి. అన్ని కూడా మరొక 2-3 రోజుల్లో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే నవంబర్ నెల అనేది ముగిసిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది కాబట్టి నెక్స్ట్ మనకు డిసెంబర్ లోనే అసెంబ్లీ బడ్జెట్, దాంతో పాటు డిసెంబర్ ఎండింగ్ కు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇక గైడ్ లైన్స్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారంటే ఈ నెల చివరి స్టార్టింగ్ చేసుకున్నట్లయితే డిసెంబర్ లో కూడా పోస్ట్ పోన్ అయినట్లే అర్థమవుతుంది. మొత్తం మీద అయితే ఎంపిక విధానాలలో ఇలా పేరు మీద సొంత ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే సాయం చేయబోతుందండి. ఇళ్లకు సంబంధించి 2500 రూపాయలు కూడా మనకు పూర్తిస్థాయిలో అసెంబ్లీ బడ్జెట్ లోనే సమావేశాల్లో భాగంగా గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కుదిరితే కొంతమందికి అనేది డిసెంబర్ 7 తారీఖున రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహాలక్ష్మి సంబంధించిన నిధులు కూడా విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మరో పథకం వచ్చేసి ఆసరా పెన్షన్లు. ఇప్పటి వరకు సంవత్సరం అయితే దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక్కసారి కూడా పెంచిన పైసలు ఇవ్వలేదు. ఇప్పటికీ ఆసరా పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. చేయుత పెన్షన్లు అంటే 4016 రూపాయలు, 6016 రూపాయలు చేతికి అందించాలి. సో దీనికి సంబంధించి పెన్షన్ల పెంపు అయితే ఉండబోతుంది. ఆ తర్వాతనే ఎన్ని పథకాలతో పాటు ఈ ప్యారలర్ గా ఏదైతే మిగిలిపోయినా ఆ పథకాలను స్టార్ట్ చేసి ప్రభుత్వం అనేది ముందుకు వెళ్ళాలి. ఎన్నికల నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. బీసీ కులగన్న సర్వే రిజల్ట్ అనేది రాబోతున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలియడం జరిగిందండి. గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా నిధులకు సంబంధించి ఎవరు కూడా కంగారు పడొద్దు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా కొన్ని గైడ్ లైన్స్ వ్యవసాయం చేసిన వారికి నిజమైన లబ్ధిదారులకు అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి. మీ ఫోన్ లో కూడా మెసేజ్లు వస్తాయి. ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగిందండి.